మహాదేవుని యొక్క కృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి దైవ సన్నిధికి చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం 11వ నెలలో 3వ ఆదివారంలోకి వచ్చేసాము. దేవుని చిత్తమైతే ఇంకొక నెల మాత్రమే మన ముందున్నది. క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళడానికి మనం ఎగురు పడుతూ ఉన్నాము. ఈ ఆరాధనలో తండ్రి అయినటువంటి దేవదేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఎంతో సంతోషంగా మహాదేవుని యొక్క దివ్య పాద సన్నిధికి మనం అందరము రాగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి సోదరులు చాలా చక్కటి పాటలు నడిపించగా వారితో మనం అందరం కలిసి స్తుతి యాగం చేయగలిగాము, మహిమపరచగలిగాము. ప్రతి ఆదివారము మంచి సందేశము ద్వారా ఆధ్యాత్మికంగా మనం దేవుని సన్నిధిలో మనం బలపడడానికి సిద్ధపడుతూ ఉన్నాము. దేవుని వాక్యము ఎంత విలువైందనంటే మన బ్రతుకులను ఆత్మీయంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి నిర్దేశించేదే దేవుని వాక్యము, నిర్ణయించేదే దేవుని వాక్యము. అలాంటి వాక్యాన్ని ప్రేమతో స్వీకరించడానికి మనం అందరము సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి విధానాన్ని బట్టి చాలా సంతోషము. ఈరోజు మన పాఠాంశము క్రైస్తవుల స్వాస్థ్యము అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో లేక ఆయా సందర్భాలలో ప్రత్యేకించి ఈ నెల నుండి మనకు జరుగుతున్న ఆశీర్వాద కూటాల్లో నోటుకి ఏదో వస్తే అది కాకుండా ప్రత్యేకమైనటువంటి అంశాలను ఏర్పాటు చేసుకుని ఆ అంశాల ద్వారా మనం బలపడాలి దేవుని వాక్యంలో, దేవునిలో అనే ఉద్దేశంతో ముందుగా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఈ దైవికమైనటువంటి పాఠాంశాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మరింత దీవుని దశలోనికి మనం అందరము ప్రయాణం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. క్రైస్తవుల స్వాస్థ్యము. క్రైస్తవులు క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తుకు సంబంధించినటువంటి బిడ్డలు. ఈ లోకంలో వారు ప్రత్యేకింపబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు ఈ లోకములో నుండి ఎలాగైతే ప్రత్యేకింపబడినటువంటి జాతిగా, జనముగా దేవుడు ఎంపిక చేశాడో, అలానే క్రొత్త నిబంధన కాలానికి చెందినటువంటి లేక ఇప్పుడు ప్రపంచ మానవాళిలో నుండి దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులను ప్రత్యేకపరిచి వారికి వాగ్దానము చేసినటువంటి సందర్భము, స్వాస్థ్యాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ స్వాస్థ్యం అంటే ఏంటి అంటే ఆస్తి అని అనగానే మన మైండ్లోకి ఇల్లులు, పొలాలు, బంగారము ఇవే మన మైండ్లోకి వస్తాయి. ఆస్తి అని అనగానే వీటినే మనం ఆస్తిగా పరిగణనలో తీసుకుంటాం. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆస్తి
అది మనం బ్రతికున్నంత వరకు మాత్రమే అది మనవి. మనం చనిపోతే మన పేరు మీద ఉన్న ఈ ఆస్తి మరొకరికి వెళ్ళిపోతుంది. అంటే శాశ్వతమైంది కాదన్నమాట. ఇల్లులు, పొలాలు, బంగారము, ఈ విధమైనటువంటి ఆస్తిగా ఉన్నటువంటిది ఏదైనా కానీ శాశ్వతమైంది కాదు. దేవుడిస్తే శాశ్వతమైంది ఇస్తాడు ఆస్తిని. కొంతకాలము ఉండిపోయేది దేవుడు ఎప్పుడు ఇవ్వడు. స్వాస్థ్యము అనంటే స్వతంత్రించుకునేది. స్వాస్థ్యము అనంటే పొందుకునేది. ఇలాగ ఎన్నో అర్థాలు మనకు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, మరి ఈ స్వతంత్రించుకునే ఈ స్వాస్థ్యాన్ని, పొందుకునే ఈ స్వాస్థ్యాన్ని, దేవుడు అనుగ్రహించే ఈ ఆస్తిని ఎవరికి చెందుతుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తే మనకి గ్రంథం ద్వారా అర్థమయ్యే అవకాశం ఉన్నది. మన చర్చి ముందు కారు ఉంది, అది నాది. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఆ కారు ఎవరికి సొంతమయ్యే అవకాశం ఉంది నా తర్వాత? ఇక్కడ ఉన్నటువంటి వారిలో చెప్పండి మీరు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరికి సొంతమయ్యే అవకాశం ఉంది? ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి సొంతం అవదా? ఏమండి, ఇక్కడున్న వారిలో ఎవరికి సొంతం అవదా? ఇక్కడున్న వారిలో మా పిల్లలకి, అంటే వారసులకి. జనరల్గా నేనేమంటానంటే సండే స్కూల్ పిల్లల్ని, మా యూత్ పిల్లల్ని మా పిల్లలు అని అంటాను. మా పిల్లలు అన్నంత మాత్రాన వారికి కూడా చెందదు. వారసులకి. పిల్లలు వేరు, వారసులు వేరు. అంటే ఆ కారు వారసులకు మాత్రమే చెందుతుంది అన్నమాట. దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం ఏదైతే ఉందో అది కూడా వారసులకు మాత్రమే చెందుతుంది. లోకంలో దేవుని పోలికలో దేవుని స్వరూపం మందు చాలామంది నరులున్నా, పిల్లలున్నా అందరికీ చెందదు. దేవుని వారసులకు మాత్రమే దేవుడు అనుగ్రహించే ఈ స్వాస్థ్యము లేదా ఆస్తి పొందుకునే అర్హులు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 38వ వచనంలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 38వ వచనంలో, అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండి అని తమలో తాము చెప్పుకుంటున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఉపమానంలో యజమానుడు ద్రాక్ష తోటని కాసే వరకు గుత్తకిచ్చి ఊరు వెళ్ళిపోయాడు. పంట చేతికి వచ్చే సమయానికి యజమానుడి దగ్గర ఉన్న పనివారిని పంపాడు, మనకు వచ్చే వాటా వస్తుంది తీసుకురండి అని. కానీ ఆ కాపులు, అంటే కాపు కాసేవారు, కాపులు అంటే మనూరు కాపులు, పొరుగురు కాపులు కాదు, ఆ తోటను కాపు కాసేవారు, చంపేశారు వారిని, తరిమి కొట్టారు. ఇలాగ యజమానుడు ఎవరిని పంపినా, ఎంతమందిని పంపినా తరిమేస్తున్నారు, కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇప్పుడు యజమానుడు ఏమనుకున్నాడు అంటే, నా దగ్గర పనిచేసే వారిని పంపితే కొట్టేస్తున్నారు, నా కుమారుణ్ణే పంపితే, నా వారసునే పంపితే సన్మానించి నా వాటా నాకు ఇస్తారు కదా అని వారసుని పంపాడు. వారసుని దూరం నుండి చూచి ఈ తోట కాపలాదారులు ఏమనుకుంటున్నారని అంటే, ఇప్పటి వరకు వచ్చినటువంటి వారు యజమానుడికి దాసులు, కానీ ఇప్పుడు వచ్చేవాడు దాసుడు కాదు, ఇతను వారసుడు. ఇప్పుడు ఈ వారసుని చంపేస్తే
ఈ స్వాస్థ్యము మనదైపోతుంది, మన సొంతం అయిపోతుంది అనేటువంటి ఆలోచన. అంటే ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినటువంటి ఒక పాయింట్ ఏంటనంటే ప్రియులారా, స్వాస్థ్యము అనేటువంటిది, ఆస్తి అనేటువంటిది ఎవరికి చెందుతుంది, ఎవరు పొందుకుంటారని అంటే వారసులు పొందుకుంటారు, వారసులు పొందుకుంటారు. దేవుడిచ్చే స్వాస్థ్యాలు పురాతన కాలం నుండి ఎలాగున్నాయో ఒకసారి మనం నెమ్మదిగా ఆలోచన చేద్దాం. అప్పుడు మనకి ఏమన్నా స్వాస్థ్యం ఉందా, ఆస్తి ఏమన్నా ఉన్నదా? మనం ఏమన్నా ఆస్తిని సమకూర్చుకున్నామా? మన బ్రతుకులో మనం ఏమైనా ఆస్తిని సంపాదించుకున్నామా? అంటే కొంతమంది అనవచ్చు, పాస్టర్ గారు మీకు తెలదు కానీ తెలుసుకుంత తెలియకుంత నేను సమకూర్చుకుంటున్నానండి అని అనుకోవచ్చు. ఆస్తి కాదు, తెలిసిన ఆస్తి తెలియని ఆస్తి సమకూర్చుకోవటం, ఎక్కడో సీక్రెట్గా దాయటం, ఈ ఆస్తి కోసం చెప్పటం లేదు. దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం కొరకు చెప్తున్నాడు. ఆ ఆస్తిని, దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని మనం ఏమైనా సంపాదించుకోగలుగుతున్నామా? లేకపోతే లోకస్తుల్లానే పరుగు మీద పరుగు, అడుగులో అడుగు, పరుగు మీద పరుగు వేసుకుంటా, కుదురు లేక, నదురు లేక, కునుకు లేక, శాంతి లేక, సమాధానం లేక గుండెపిండి అయిపోతున్నామా? శాశ్వతమైన దేవుడు అనుగ్రహించే ఆస్తిని మనం ఏమైనా సమకూర్చుకోగలుగుతూ ఉన్నామా అనేది మనం నెమ్మదిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. దేవుడిచ్చే స్వాస్థ్యాల గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాము. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయం ప్రారంభం నుండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అబ్రహాము గారికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడిస్తే, నిందారహితుడుగా నువ్వు ఉంటే, నాకు నీకు మధ్య ఒక నిబంధన స్థిరపరుస్తాను. నిబంధన స్థిరపరిచి నేనేం చేస్తానంటే ఆ నిబంధన నియమించి నిన్ను చాలా గొప్పగా అభివృద్ధి పరుస్తాను. ఎంత గొప్ప అంటే ఈ లోకమే అదిరిపోయేలాగా, ఈ లోకస్తులను చూసి దేవుని నమ్ముకుంటే ఎంత గొప్ప అభివృద్ధి అనే విధంగా నేను అభివృద్ధి పరుస్తాను. దేవుని అడుగుజాడల్లో నడిస్తే ఇంత గొప్ప మేళ అనే విధంగా లోకస్తులు నిన్ను చూసి చెప్పుకునేలాగా నేను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం భక్తుడితో. మాట్లాడుతూ ఇక్కడ అబ్రహాంకి ఒక స్వాస్థ్యాన్ని ఇస్తానంటున్నాడు, ఆయన ఆస్తిని ఇస్తానంటున్నాడు. అదేంటో తెలుసా? 8వ వచనంలో, అబ్రహామా, నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును, అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుణ్ణై ఉంటాను అని చెప్పాడట. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారికి ఇంతకీ ఆస్తిగా ఏమిస్తానంటున్నాడు? అబ్రహాం గారికి వారి సంతానం అంటే వారి పిల్లలకి ఏ దేశమైతే పరదేశిగా ఉన్నారో, వాస్తవానికి వారు కానాను దేశంలో పరదేశులుగా ఉన్నారు. అలాంటి కానాను దేశాన్ని నిత్య స్వాస్థ్యముగా నీకు నీ తర్వాత నీ పిల్లలకి నిత్య స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. అంటే కానాను దేశాన్ని అబ్రహాము వారి సంతానానికి దేవుడు ఆస్తిగా ఇస్తానని చెప్తా ఉన్నాడు. నేను అడిగితే మళ్ళీ మీరు చెప్పగలగాల, అబ్రహాం గారికి వారి సంతానానికి దేవుడు ఏమిస్తానంటున్నాడు? కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి సందర్భం. అలానే సంఖ్యాకాండము 18వ అధ్యాయము
సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే, ఇశ్రాయేలీలు 12 గోత్రాల ప్రజలు, ఇశ్రాయేలీలు 12 గోత్రాల ప్రజలు దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలో వారు నివాసం ఉంటా ఉన్నారు. ఆ 12 గోత్రాలలో లేవీ గోత్రం ఒకటి. లేవీ గోత్రస్తులకి దేవుడు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్తున్నాడు. లేవీలకి ఏమిస్తానంటున్నాడు ప్రియులారా? దశమ భాగాలు స్వాస్థ్యముగా ఆస్తిగా ఇస్తాను. మీరేం చేయాలనంటే ఈ స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ దేవుని సేవ చేయాలి. మీరు వేరే వేరే పనులు కల్పించుకోవడానికి వీలు లేదు. 12 గోత్రాల్లో ఒక గోత్రం దేవుని సేవ చేయాలా, లేవి గోత్రము. మిగతా 11 గోత్రాల ప్రజలు వారు కష్టమైన కష్టార్జితము దశమ భాగం దేవుని సన్నిధానానికి తేవాలి. ఆ దశమ భాగాల్లో లేవీలు మళ్ళీ దశమ భాగం తీసి దేవునికి సమర్పించి మిగతా దాన్ని వారు తిని దేవుని సేవ చేయాలి. అంటే లేవీలకు ఏమి ఇస్తానంటున్నాడు? దశమ భాగాలు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్తున్నటువంటి సందర్భం లేవీలకు. మరి క్రైస్తవులకి స్వాస్థ్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి 23వ వచనం, ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనసు పూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవులకి స్వాస్థ్యం ఉంది ఇక్కడ. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి స్వాస్థ్యము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పర సంబంధమైనటువంటిది. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుతారు. ప్రభు వలన మీరు స్వాస్థ్యాన్ని, ఆస్తిని ప్రభు వలన పొందుతారు. అంటే ప్రభు ద్వారా కూడా మనకు స్వాస్థ్యం ఉందా? క్రైస్తవులకి ఉందని చెప్తున్నాడు ఆయన. ఎవరి ద్వారా పొందుకుంటామంట? ప్రభు ద్వారా, ప్రభు వలన పొందుకుంటాం. అయితే చిన్న కండిషన్ ఏంటో తెలుసా? మీరు ఏమి చేసినా మనుషుల నిమిత్తం చేయొద్దు. దేవునికి సంబంధించినటువంటి ఏ కార్యమైనా మనుషుల నిమిత్తం చేయొద్దు అని అంటే, మనుషుల నిమిత్తం కూడా చేసేవాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారనే కదా మాట అక్కడ రాయించాడు. ఈ లోకంలో అంటే లోకం గురించి చెప్పటం లేదండి. క్రైస్తవ లోకంలో అంటే క్రైస్తవ సమాజంలో మనుషుల కోసం కూడా చేసేవాళ్ళు ఉన్నారమ్మా బహుశా. అంటా ఉన్నాడు, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము మనము మనస్ఫూర్తిగా చేయండి. ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి. అంటే క్రైస్తవులకు స్వాస్థ్యం ఉంది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము చూడండి ప్రియులారా, 14వ వచనము, మీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మల కారా అని చెప్తున్నాడు. ఇక వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి, రక్షణ అనే ఆస్తిని పొందబోవారు ఎవరంటే లోకస్తులా క్రైస్తవులా?
క్రైస్తవులు మాత్రమే రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందేవారు. అంటే క్రైస్తవులకి స్వాస్థ్యం ఉంది, అది పరసంబంధమైంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి ప్రియులారా, క్రైస్తవులకి ఏముంది? స్వాస్థ్యం ఉంది. అది ఈ లోక సంబంధమైంది కాదు, పరసంబంధమైనటువంటి ఆస్తి అనేటువంటి సంగతి. మీకు సంగతి తెలుసో తెలియదో, క్రైస్తవులకి, యేసు ప్రభువు యొక్క అనుచరులకు, దేవుడు మార్గంలో నడిచేవారికి మహాదేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తానని, పొందబోయే స్వాస్థ్యాన్ని అనగా ఆస్తిని ఇస్తానని వాగ్దానం చేశాడు క్రైస్తవులకి. దేవుడు వాగ్దానం చేస్తే ఇస్తాడా ఎవడా? నాకు అనుమానం అన్నవాళ్ళు చెయ్యొత్తండి ఒకసారి. అంటే ఎవరికి అనుమానం లేదు, దేవుడు మాట అన్నాడంటే ఖచ్చితంగా ఆయన ఆస్తిని ఇస్తాడంతే. ఇంతకీ ఏ ఆస్తిది? భూ సంబంధమైందా, పరసంబంధమైందా? పరసంబంధమైంది. అందరూ బాగా చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. పరసంబంధం. స్వాస్థ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. క్రైస్తవులకి స్వాస్థ్యం ఉంది అనే సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఇది నమ్మకం కుదరడానికి మహాదేవుడు ప్రభు ద్వారా అనుగ్రహించే ఆస్తి మనకిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన స్వాస్థ్యాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ముందుగా ఏం చేశాడని అంటే, అసలైన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి కంటే ముందుగా మన దేవుడు ఏం చేశాడనంటే అడ్వాన్స్ ఇచ్చాడు మనకి. దాన్నే సంచకరువు అన్నాడు. సంచకరువు అంటే మన భజన అంటాం చూసారా? భజన అంటే తెలుసు కదా, ఏదన్నా ఒక వస్తువు కొనడానికి ముందుగా 1,00,000 రూపాయల వస్తువు అనుకోండి, 10,000 ముందుగా ఇస్తాం. అయ్యా నేను వారం రోజుల్లో వస్తాను, ఈ 10,000 ఉంచండి. ఏం 10,000 ఎందుకు ఇస్తాం? అది కుదరడానికమ్మా అడ్వాన్సు. ఇది ఈ వస్తువు మాది, ఇంకెవరికి ఇంకా అమ్మడానికి వీరలేదు, ఎవరికి ఇవ్వడానికి అడ్వాన్స్. భజన అంటాం, భజన. దీని బైబిల్ పరిభాషలో సంచకరువు అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో? ఏమండి, దేవుని మహిమకు కీర్తి కలగడానికి, దేవుని మహిమకు కీర్తి కలగడానికే ఆయన సంపాదించుకున్న ప్రజలకు, దేవుడు సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు అడ్వాన్సు భజన అని చెప్తున్నాడు. దేవుడు ఆత్మను అడ్వాన్స్గా పెట్టి ఇచ్చేటట. స్వాస్థ్యాన్ని, అసలైన స్వాస్థ్యం త్వరలో పొందుకుంటాము, ముందుగా దేవుడు ఏమిచ్చాడు అంటున్నాడు ఆయన. ఏమన్నా ఆత్మను అడ్వాన్స్గా భజనగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా గొప్ప సంగతి ఇది, చాలా గొప్ప సంగతి. ప్రియ, ఈరోజు మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటున్నాం? పోయింది క్రైస్తవ స్వాస్థ్యము. చెప్పాలి, అందరూ చెప్పాలి, దిక్కులు చూడకూడదు. క్రైస్తవుల స్వాస్థ్యము. రక్షణ పొందినటువంటి వారందరూ క్రైస్తవులు. ఈ లోకము నుండి ప్రత్యేకింపబడిన వారు, దేవుని ప్రజగా, దేవుని కుటుంబంగా, దేవుని పిల్లలుగా బ్రతకడానికి నిర్ణయించుకుని దేవుని ఇంట్లోకి వచ్చిన వారు మనం. అందుకే క్రీస్తు పేరు మనకి ఆపాదించబడింది క్రైస్తవులుగా. అంటే క్రైస్తవులకి ఇప్పుడు ఏముంది? స్వాస్థ్యం ఉంది అనేటువంటి సంగతి మనకు అర్థమవుతా ఉంది. బైబిల్ గ్రంథంలో పురాతన కాలం నుండి మనం ఆలోచన చేస్తే, ఏమండి, దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? దేవుడు అబ్రహాంకి ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు? స్వాస్థ్యముగా కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు అతని సంతానానికి. లేవీలకి దేవుడు ఏమి ఇచ్చాడు?
దశమ భాగాలు స్వాస్థ్యంగా ఇచ్చాడు. మరి క్రైస్తవులకు ఏమి ఇస్తానన్నాడు? పరసంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. పరసంబంధమైనటువంటి ఆస్తిని ఇస్తానంటున్నాడు. అడ్వాన్స్ ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. ఏమిచ్చాడు అడ్వాన్సు? ఏమండి, దేవుని ఆత్మను భజన ఇచ్చాడు మనకు ముందుగానే, నమ్మకం కుదరడానికి, నమ్మకాన్ని కుదరడానికి అడ్వాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరసంబంధమైనటువంటి స్వాస్థ్యం ఎటువంటిది అనేది కూడా మనం ఆలోచన చేద్దాం. పరసంబంధమైనటువంటిది ఈ స్వాస్థ్యం ఎటువంటిది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మంచి మాటలు మనం చదువుకోబోతూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించే ఈ స్వాస్థ్యము క్రైస్తవులకి పరసంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడు. అది ఎటువంటిదో చెప్తా ఉన్నాడు. 34వ వచనము, 10:34. యాలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. చూడండి ఈ మాట ఎంత బాగుందో. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చదువుకుంటే ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీకు మరీ శ్రేష్టమైనది అలాగే స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. దేవుడు అనుగ్రహించే పరసంబంధమైనటువంటి స్వాస్థ్యం ఎటువంటిది అని అంటే శ్రేష్టమైనది. రెండోది ఎటువంటిది పరసంబంధమైన స్వాస్థ్యం అని అంటే స్థిరమైనది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. సహోదరులారా, మా తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది శాశ్వతమైంది కాదు, స్థిరమైంది కాదు, శ్రేష్టమైంది కాదు, స్థిరమైంది కాదు. మీకు సంగతి తెలుసో తెలీదో, మనం సోమలకోట వెళ్తున్నప్పుడు ఆ పక్కన ఓ తూము ఉంటుంది, అక్కడ నీరు పారుతూ ఉంటుంది పొలమని, అదేదో తూము అంటారు. అది సోమలకోట ఊర్లో కాదు, అక్కడ అపార్ట్మెంట్లు ఏ కట్టారు కదా పక్కనే, మళ్ళల్లో అపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ పక్కన పెద్ద కాలువ ఒకటి ఉంటుంది, పెద్ద తూమి, నీరు అలా పారుతూ ఉంటుంది. అక్కడ చిన్న బంగ్లా ఒకటి ఉంటుంది. ఎప్పుడో చాలా కాలం క్రితం ఓ పెద్ద ఆవిడ అంబలు కాసి పోసేదంట. దారండి పోతా వస్తా ఉన్న వాళ్ళకి అంబలే అదే నూకల జావ లాంటిది ఏదో కాసి పాపం పోసేదట పెద్ద ఆవిడ. ఎప్పుడో ఇంచుమించు 50 సంవత్సరాల క్రితం గొడవ ఇది. పోస్తూ ఉంటుంటే ఇంచుమించు 60-80 ఎకరాల ఆస్తి కలిగినటువంటి, అంటే ఆ చుట్టుపక్కల పొలాలన్నీ ఒక కుటుంబానికి చెంది బాగా పెద్ద రైతు పూర్వకాలం. ఏటి పెద్ద ఆవిడ వచ్చిపోయే వాళ్ళకి అందరికీ ఇలా పోస్తుంది ఏంటి ఇది అని చెప్పేసి ఎన్నో రోజులుగా చూసి అంబలు కాసి ఆవిడకి ఇంచుమించు 30 ఎకరాలు రాసి ఇచ్చేసింది ఆవిడ. నాకు ఉండుకోట నేను చేయలేకపోతున్నాను, ఏమీ లేకపోయినా నూకలు తెచ్చి నూకల జావా అంబల జావా పోస్తున్నావు, నీకున్నటువంటి సేవా దృక్పథం చాలా గొప్పదని చెప్పేసి 30 ఎకరాలు రాసేసి ఇచ్చేసి, రాసిన ఆవిడ చనిపోయింది, తీసుకున్న ఆవిడ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు, రాసిన ఆవిడ పిల్లలు ఉంటారు, తీసుకున్న ఆవిడ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఇప్పుడు గొడవ కోర్టులో ఉంది. చాలా బేభత్సమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి ఆ పొలం కోసం. ఆ సోమలకోట వెళ్ళే దారిలో వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కొట్టుకుంటున్నారు. ఎందుకు ఈ విషయాన్ని లేవనెత్తానంటే, భౌతిక సంబంధమైనటువంటి ఆస్తి ఏదైనా సమస్యే. ఏది స్థిరమైంది కాదు, శ్రేష్టమైంది కూడా కాదు. ఏది ఈ లోక సంబంధమైనటువంటి స్వాస్థ్యము లేక ఆస్తి, ఏది శ్రేష్టమైంది కాదు, ఏది స్థిరమైంది కాదు. కానీ మహాదేవుడు క్రైస్తవులకు అనుగ్రహించబోయే స్వాస్థ్యం ముందు చూశారు, ఆస్తి అది శ్రేష్టమైంది. ఈ సంగతి మీరు మర్చిపోతారమ్మో అని చెప్తున్నాడు. అది శ్రేష్టమైంది. ఇంకేమన్నాడు ఆయన? అది స్థిరమైనది.
దేవుడు అనుగ్రహిస్తే అలాంటి స్వాస్థ్యాన్ని ఇస్తాడా? ఎస్, ఆయన పిల్లలకి అలాంటిదే ఇస్తాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, 9:10, 9:15. ఈ కారణము చేత చూడండి, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, యేసుక్రీస్తు మరణము పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడ స్వాస్థ్యం ఎలాంటిదనంటే మరొక విషయాన్ని చెప్తున్నాడు, మూడో విషయాన్ని. ఎలాంటిదట? నిత్యమైన స్వాస్థ్యము అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దేవుడు అనుగ్రహించే పరసంబంధమైనటువంటి ఈ స్వాస్థ్యము ఎలాంటిదట? నిత్యమైనది. మొదటిది ఎలాంటిది? ఏమంటే శ్రేష్టమైనది. రెండవది స్థిరమైనది. మూడవది నిత్యమైనది. ఒకే స్వాస్థ్యము, 2-3 స్వాస్థ్యాలు ఉన్నాయని అనుకోకండి. అంటే దేవుడు అనుగ్రహించే పరసంబంధమైన స్వాస్థ్యము ఎంత బలమైందో, ఎంత గొప్పదో అనేటువంటి విషయాన్ని చెప్పడానికి అనేక కోణాల్లో చెప్తా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం ఒకటే, అది శ్రేష్టమైనది, స్థిరమైనది, నిత్యమైనది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేశాను అన్న విషయాన్ని చెప్తున్నాడు. మీరు ఆ వాక్యం చదువుతున్నప్పుడు విన్నారా లేదో, స్వాస్థ్యము కొరకు, పరసంబంధమైనటువంటి స్వాస్థ్యము కొరకు 3 విషయాలు అక్కడ ఆ ఒక వచనంలోనే జ్ఞాపకం చేశాడు. ఒకటేంటో తెలుసా? అక్షయమైనది అని చెప్పాడు. రెండోది ఏంటో తెలుసా? నిర్మలమైనది అని చెప్పాడు. మూడోది ఏంటో తెలుసా? వాడబారనిది. ఇవి ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క అంశం జనరల్గా చెప్పుకుంటే అంత అద్భుతమైనటువంటి విషయాలు. ఇంచుమించు పరసంబంధమైన స్వాస్థ్యం ఎటువంటిది అని అడిగితే 6 విషయాలు జ్ఞాపకం చేశాడు ఆయన. 6 విషయాలు. పరసంబంధమైనటువంటి దేవుడు అనుగ్రహించే ఆస్తి, క్రైస్తవులకు అనుగ్రహించే ఆస్తి ఎంత గొప్పది అని అంటే 6 విషయాలు చెప్పాడు. చెప్పండి, ఇప్పుడు ఈ పాలు చెప్పండి గట్టిగా. మొదటిది ఏంటి? శ్రేష్టమైనది. రెండవది స్థిరమైనది. మూడవది నిత్యమైనది. నాలుగవది అక్షయమైనది. ఐదవది నిర్మలమైనది. ఆరవది వాడబారనిది. ఎవరు పొందే స్వాస్థ్యం ఇది? క్రైస్తవులు పొందే స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం ఎలాంటిది? భౌతికమైందా? పరసంబంధమైందా? పరసంబంధమైంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తాం. ప్రియులారా, ఎవరు ఈ స్వాస్థ్యాన్ని పొందుకుంటారు అనేది కూడా మనం ఆలోచన చేద్దాం. ఈ స్వాస్థ్యం కోసం చెప్పుకుంటుంటే మనకు ఆసక్తి కలుగుతా ఉంది. దేవుడు అనుగ్రహించే పరసంబంధమైన ఆస్తి కోసం చదువుకుంటుంటే మనకు ఆసక్తి కలుగుతూ ఉంది. అయితే ఎవరు పొందుకుంటారు ఈ ఆస్తిని? ఎవరు పొందుకుంటారు? లోకంలో ఎన్నో కోట్ల ప్రజలు ఉన్నారు. అందరికీ ఇది అనుగ్రహించబడుతుందా లేక కొందరికేనా? ఆ కొందరు ఎవరు? ఆ కొందరిలో నేనున్నానా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. దేవుడు అనుగ్రహించబోయే ఇంత బలమైన స్థిరమైన ఆస్తిని పొందుకునే కొందరిలో నేనున్నానా లేదా, నా కుటుంబం ఉందా లేదా అనేదే ప్రధానంగా ఆలోచన చేయాలి.
ఒకవేళ ఆ కొందరిలో దేవుడు అనుగ్రహించి స్వాస్థ్యాన్ని పొందుకునేవారు లిస్టులో నువ్వు లేకపోతే, మన కుటుంబం లేకపోతే, మన సంఘం లేకపోతే ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఎన్ని చేసినా ఉపయోగం లేదు. స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకూడదు. మన కష్టపడేది ఆస్తిని సమకూర్చుకోవడానికి. చూడండి, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఎప్పుడో తెల్లవారుజామున లేచి డ్యూటీలకు వెళ్తున్నారు. ఎందుకని? పిల్లలను పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి అనేటువంటి ఆలోచన. తినకో ఏదో ఒకటి సంపాదించుకోవాలి. పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళు ఆలోచన చేసి రాత్రులు కష్టపడుతున్నారు, పగలు కష్టపడుతున్నారు. ఒకవేళ నేను చనిపోయినా పిల్లలు అనాథ అయిపోకూడదని చెప్పేసి వాళ్ళకు ఇల్లు, వాళ్ళకి వ్యవహారం, వారి చదువులు, వారి పరిస్థితి ఇవన్నీ సమకూర్చుకుంటా ఉన్నా. మంచిదే. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి ఆస్తులకు వచ్చేస్తాయి. కానీ పరసంబంధమైనటువంటి ఆస్తి ఉంది చూశారు, స్వాస్థ్యము. అది మన పిల్లలకి అనుగ్రహించబడే విధంగా మనం సిద్ధపడాలి. మనం పొందుకునే విధంగా అటు మార్గంలో మనం నిత్యము ఉండేలాగా ప్రయత్నం చేయాలి. ఈ లోకాన్ని సంపాదించి ఒకవేళ దేవుడు అనుగ్రహించే పరసంబంధమైనటువంటి ఆస్తిని మనం పోగొట్టుకుంటే లాభం ఏంటి అని అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న ధనవంతుని అడిగాడు. లోకమంతా సంపాదించుకుని ఈ రాత్రి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం, ఏంటి లాభం అని అడిగాడు దేవుడు. అడిగితే అతని దగ్గర సమాధానం లేదు. లోకాన్ని సంపాదించాడు, లోకాన్ని అతన్ని సంపాదించుకున్నాడు, కానీ దేవుడి దగ్గర స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. దేవుడి దగ్గర ఆస్తిని సంపాదించుకోలేకపోయాడు, స్వతంత్రించుకోలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు దేవుని పిల్లలకి స్వాస్థ్యం అనేది ఒకటి ఉందన్నమాట. ఇది ఆత్మ సంబంధమైందన్నమాట. అది తన వారసులకు మాత్రమే అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు దేవుడు వారసుడిగా, దేవుడు వారసురాలుగా నేను చేర్చబడితే ఇంత బలమైన, స్థిరమైన, వాడబారని అద్భుతమైనటువంటి ఆస్తిని నేను పొందుకుంటానన్నమాట అని దాని కొరకు తెలుసుకుని ఆ ఆస్తిని సంపాదించుకోవడానికి ఈ పరసంబంధమైన ఆస్తిని మన పిల్లలకి ఇచ్చేటట్లుగా మనం నిరంతరము దేవుని సన్నిధిలో, వాక్యములో ఉండవలసిన వారమే ఉన్నాం. చూడండి, ఎవరు ఈ స్వాస్థ్యాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నేను త్వరగా ముగిస్తాను ఈరోజు. ఎవరు ఈ స్వాస్థ్యాన్ని పొందుకుంటారు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము. చూడండి ప్రియులారా, 11, 12 వచనాలు చదువుకోబోతా ఉన్నాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అనేటువంటి మాట అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. చూడండి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఎవరు పొందుకుంటారు ఈ స్వాస్థ్యాన్ని అని అంటే అక్కడ మాట రాయబడ్డది ప్రారంభంలో. ఏంటో తెలుసు, అది క్రీస్తునందు ముందుగా నిర్ణయించబడిన మనము. క్రీస్తునందు, గతంలో మీకు జ్ఞాపకం చేశాను, నందు అనంటే ఆయన యందు అనేటువంటి విషయం. క్రీస్తునందు అనంటే ఆయన సంఘములో ఉన్నవారి గురించి ప్రస్తావిస్తున్నటువంటి మాట అది. ఎవరికి స్వాస్థ్యము? క్రీస్తునందు ఉన్న వారికి. క్రీస్తు లేకపోతే స్వాస్థ్యం లేదా? లేదండి. ఒకవేళ క్రీస్తు లేకుండా దైవికమైనటువంటి కార్యాలు ఎన్ని చేసినా దేవుడు అనుగ్రహించే పరసంబంధమైనటువంటి ఆస్తి నీకు ఎప్పటికీ తగ్గదండి, నీకు అనుగ్రహించబడదండి. క్రీస్తునందు ఉన్నవారికి మాత్రమే ఈ స్వాస్థ్యము.
ఈ ఆస్తి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందున్న మరము ఎవరికి కీర్తి కలగాలట? దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఇది అనాది సంకల్పంలో ఉన్నటువంటి ప్లాన్ అంట. మన ద్వారా దేవదేవునికి ఏమండి మహిమ, ఘనత, ప్రభావం రావాలా. అది క్రీస్తునందున్న వారు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పడిను అనేటువంటి మాట చూడండి. ఎవరి యందు ఉన్న వారికి స్వాస్థ్యము? యేసు క్రీస్తునందున్న వారికి మాత్రమే. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం మనం చదువుకోబోతా ఉన్నాము. 2వ అధ్యాయంలో 5వ వచనము, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఈ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతా ఉంది. లోకం దృష్టిలో దరిద్రులు అంటే ఈ వాక్య భాగంలో పేదవారు అని. లోకం దృష్టిలో పేదవారమే, కానీ దేవుని దృష్టిలో ధనవంతులము అని చెప్తున్నాడు. దేనిని బట్టి ధనవంతులమయ్యాం మనం అంటే విశ్వాసాన్ని బట్టి ధనవంతులం అయ్యాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకో మాట చెప్పాడు ఆయన, ఏమన్నా తెలుసా? సహోదరులారా ఆలకించండి ఈ మర్మము, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఎందుకు భాగ్యవంతులయ్యారు? విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉన్నారు. తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేశాడంట ఒక ఆస్తిని పొందుకోవడానికి. తన్ను ప్రేమించే వారికి, తన్ను అంటే ఎవరిని? దేవుణ్ణి ప్రేమించే వారికి వాగ్దానం చేశాడట రాజ్యమునకు వారసులుగా ఉండడానికి. నేను ప్రారంభంలో చెప్పాను, ఏమండి ఆస్తి ఎవరికి వర్తిస్తుందని? వారసులకు మాత్రమే. దేవుడు మన తండ్రి అయితే మనం దేవునికి వారసులం, ప్రియమైన వారసులం. క్రీస్తునందు మనం దేవుని వారసులము. ఇప్పుడు దేవుని ప్రేమించే వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమే స్వాస్థ్యము, పరసంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని వాగ్దానం చేశాడు వారసులకి. అది ఎవరికి అనుగ్రహించబడుతుంది అని అంటే కేవలము దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే. పిల్లలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుడు ఏ విషయాన్ని అయితే చెప్తాడో దాన్ని కుడికి ఎడమకి తొలగిపోకుండా అనుసరించటం, దాన్ని దేవుని ప్రేమించటము అన్నాడు. దేవుని ప్రేమించేవాడు మాత్రమే దేవుడు చెప్పినట్టు చేస్తాడు. దేవుని ప్రేమించలేనోడు తనకు నచ్చినట్టు చేస్తాడు. దేవుని ప్రేమించేవాడు దేవుడు చెప్పినట్టు చేస్తాడు. అంటే దేవుని ప్రేమించే వారికి ఏముందట? ఆస్తి, పరసంబంధమైన ఆస్తి ఉంది. దేవుని ప్రేమించలేనోడికి నో ఆస్తి, స్వాస్థ్యం లేదు. దేవుని ప్రేమించడం అంటే దేవుడు చెప్పింది చేసేవాడు. దేవుని ప్రేమించలేనోడు వారికి నచ్చింది చేసేవారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం, కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రక్తాన్ని సిందించి ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగినటువంటి మహాత్ముడు ఉన్నాడు.
ఆయన పేరే ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ క్రీస్తును లోకము కంటే, సంఘము కంటే ఎంతో హెచ్చుగా దేవుడు హెచ్చించాడు. అందరికంటే హెచ్చుగా దేవుడు క్రీస్తుని హెచ్చించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన అనగా దేవుడు ఆ బలాధిశాతము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపాడు. దేవుని బలము చేత క్రీస్తును లేపాడు మృతుల్లో నుండి, సమాధిలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటేను ఈ యుగందు మాత్రమే గాక రాబోబు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడట దేవుడు. ఆయనను అంటే యేసుక్రీస్తుని. అంటే యేసుక్రీస్తుని ఎంత గొప్పగా హెచ్చించాడో చూడండి. యేసు ప్రభు వారిని హెచ్చించింది ఎవరు? మనుషులా, దేవుడా? దేవుడే హెచ్చించాడు. ఎవరికంటే? ఆధిపత్యము కంటే క్రీస్తుని హెచ్చుగా హెచ్చించాడు. అధికారము కంటే ఎత్తుగా, శక్తి కంటే ఎత్తుగా, ప్రభుత్వం కంటే ఎక్కువగా ఈ యుగమందు మాత్రమే కాదు, రాబోయే యుగం అంటే అన్ని యుగాల యందు క్రీస్తే అగ్రస్థానంలో దేవుడు కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. అలాంటి క్రీస్తుని ఈ రోజున మనుషులను తగ్గిస్తున్నారు. దేవుడు హెచ్చించినటువంటి క్రీస్తుని కిందకి దించుతున్నారు. ఇది అవమానమా? అవమానం. అంటే వాక్యము తెలుసా తెలియక అంటే తెలిసిన మూర్ఖత్వం. నేను క్రీస్తుని, దేవుడు హెచ్చించిన క్రీస్తుని కిందకి దింపితే నన్ను అడిగేవాడు ఎవడున్నాడు అనేటువంటి మూర్ఖత్వం. ప్రమాదం ఉంది, ఖచ్చితంగా ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. మనం ఈ ఆశీర్వాద కూటాల్లో ఇంచుమించు 2-3 రోజులుగా ఓ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందరూ చాలామంది వస్తున్నారు కూటాలకి. రాలేని వాళ్ళు కొంతమంది ఉన్నా కానీ చాలామంది కూటాలకు వస్తున్నారు. ఈ కూటాలు 2-3 రోజుల నుండి నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటో తెలుసా? దేవుడు, చెప్పాలి మీరు, దేవుడు ఉగ్రుడు అని చెప్తున్నాడు. ఆయన రోషము గల దేవుడు. దేవుడు రోషం ఉంది, ఎవడు నిలవగలడు? దేవుడు హెచ్చించిన క్రీస్తుని బరి తగ్గించి కొంతమంది దించేస్తూ ఉన్నారు. క్రీస్తు చేతికి రాజ్యాధికారం ఇచ్చి సింహాసనం మీద కూర్చి భూమి మీద ఉన్న నా రాజ్యాన్ని నువ్వు పాలించు, ఈ రాజ్యము నాకు అప్పగించే వరకు నువ్వే రాజువి, రారాజుగా ఉండి ఈ సంగమని రాజ్యాన్ని పాలించు అని అంటే తలమాసిన పేర్లు ఏవో పెడుతున్నారు. అర్థమవుతుందండి? మన మావిడాడు ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్న మంద భయపడకు సంఘం అని పెట్టాడు. చిన్న మంద భయపడకట్ట సంఘం పేరు. పిడాపురం కాంప్లెక్స్ దగ్గర ఒకటి పెట్టాడు, పచ్చని బయలు సంఘం అని. పచ్చని బయలు అంటే పచ్చగడ్డి సంఘం అని. ఏమండి, ఒకడు రాక్ చర్చ్ అని పెడతాడు. ఒకడు రాక్ అంటే రాయి సంఘం అని. ఒకడు పర్వతాలు పెట్టేస్తాడు, ఒకడు సముద్రాల పేర్లు పెడతాడు, ఒకడు సమాధి పేర్లు పెడతాడు. ఎందుకు వచ్చింది? వాక్యం చాలా క్లియర్గా చెప్తున్నాడు. నిన్ను రక్షించినవాడు ఎవరంటే గుండె మీద చేసుకుని చెప్పాలా. రాయో, తొప్పో, కొండో, నదో కాదు, సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు అని చెప్పగలగాల. నీ కోసం నా కోసం సిలువ మోసింది ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పగలగాల. సమాధిలోని తిరిగి లేచింది ఎవరో అని అడిగితే యేసుక్రీస్తు అని చెప్పగలగాల. నిన్ను నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళేది ఎవరనంటే యేసుక్రీస్తు అని చెప్పగలగాల. అలాంటి క్రీస్తు మనకు రాజుగా ఉండి, అధిపతిగా ఉండి మనం సంరక్షిస్తూ ఉంటుంటే ఆ క్రీస్తును తగ్గించే మనుషులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏమనంటే,
దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే ఆస్తి. దేవుని ప్రేమించడం అంటే దేవుడు ఏం చెప్తే అదే. దేవుడు క్రీస్తుని హెచ్చించాడు, నువ్వు కూడా హెచ్చించు, నువ్వు కూడా కనపరచు, నువ్వు కూడా మహిమపరచు. అంతే తప్ప క్రీస్తు అడ్రస్ లేకుండా ప్రార్థనకు వారికి మాత్రమే పరిమితం చేసి సంఘానికి క్రీస్తుని అధిపతిగా లేకుండా చేసినట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. పొద్దున సాయంత్రం వరకు పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏదేదో చెప్పొచ్చు, డ్యాన్సులు వేయచ్చు, డోలకులు కొట్టచ్చు, వేస్ట్. ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని ప్రేమించాలి? మనం దేవుని ప్రేమించాలి. చెప్పాలి, ఆస్తి ఎవరికండి? దేవుడు అనుగ్రహించే పరసంబంధమైన ఆస్తి ఎవరికి? ఎవరికి? ఫస్ట్ ఎవరికి? క్రీస్తునందున్న వారికి మాత్రమే. యేసుక్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే ఈ పరసంబంధమైనటువంటి ఆస్తి. మిగతా వాళ్ళకి ఆస్తి లేదా? లేదు. వాళ్ళు ప్రార్థన చేయట్లేదా? వాళ్ళు మందిరాలకు వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్ళట్లేదు? వీళ్ళందరూ మనుషులు కదా, వీళ్ళందరికీ ఇచ్చేచ్చు కదా నా ఆస్తి, అందరికీ ఎందుకు ఇవ్వను, వీళ్ళు మనుషులు కదా. నో, అందరికీ ఇవ్వడానికి కుదరదు. నా వారసులకు మాత్రమే నాకు చెందినటువంటి చీపురు పుల్లైనా అది బంగారమైనా వాళ్ళకే, వారసులకే చెందుతుంది. దేవునికి సంబంధించినటువంటి ఆస్తి దేవుని వారసులకు మాత్రమే, దేవుడు నియమించినటువంటి నియమంలో ఉన్న వారికి మాత్రమే, దేవుని సరిహద్దుల్లో ఉన్న వారికి మాత్రమే, క్రీస్తునందున్న వారికి మాత్రమే, దేవుని ప్రేమించే వారికి మాత్రమే ఈ ఆస్తి తప్ప ఇంకెవ్వరికి చెందదు, ఇంకెవ్వరికి చెందదు. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, ఇంకా ఎవరికి ఈ ఆస్తి అనగా స్వాస్థ్యం ఎవరికి? అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనము. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి, సంఘ పెద్దలతో ఏమన్నాడనంటే, నేను వెళ్ళిపోతున్నాను వేరే ప్రాంతానికి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తారు, క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తారు. వీళ్ళు మందను కనికరింపరు. అవసరమైతే బయట నుండి ఏమో రారండి తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు ఎక్కడి నుండి వస్తారట? మీలో నుండే ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తారు. ఏమండి? కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా, మెలకుగా ఉండాలా, దేవుని నుండి తొలగిపోకండి, బలంగా ఉండండి, ప్రార్థనలో ఉండండి అని అక్కడున్న స్థానిక సంఘాన్ని పెద్దల్ని ఎవరికి అప్పగిస్తున్నాడో తెలుసా? ఏమండి? దేవుని ఆయన 32 కదా. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. దేవునికి వాక్యానికి అప్పగిస్తున్నాడట సంఘాన్ని. అంటే సంఘం ఇప్పుడు దేని మీద కట్టబడుతుంది? వాక్యం మీద కట్టబడతా ఉంది, వాక్యం మీద కట్టబడతా ఉంది. వాక్యం అను పునాదుల మీద మన జీవితాలు కట్టబడాలి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం లేకపోతే నువ్వు ఎంత దేవుని భక్తురాలుగా యాసం వేసినా యాసం ఎప్పుడోకప్పుడు పోతుంది. వాక్యం అను పునాదుల మీద మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడుతుంది. స్థిర నివాసంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉంది. అర్థమవుతుందా? ఒక డబ్బుల మీద నీ విశ్వాసం కడితే, భోజనాల మీద నీ విశ్వాస జీవితాన్ని కడితే, బట్టల మీద నీ విశ్వాస జీవితాన్ని కడితే అది ఉంటుందా? ఉండదు. స్థిరముగా ఉండాలి అని అంటే దేని మీద కట్టబడాలి? మా ఆత్మీయ జీవితాలు వాక్యం మీద కట్టబడాలి. వాక్యం ఉండేదా పోయేదా? నిత్యము ఉండేది. అది వాక్యము నిత్యము ఉండేది. ఈ లోకమంతరించిపోయిన వాక్యము స్థిరస్థాయిలుగా నిలిచేది. అలాంటి
వాక్యం మీద మన జీవితాలు కట్టబడాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మాట అంటాడు, మీ విశ్వాసము మనుషుల మీద ఆధారపడకూడదని చెప్తున్నాడు ఆయన. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు, మనుషుల మీద మీ విశ్వాసం ఆధారపడకూడదు. దేవుని వాక్యం మీద, దేవుని మీద మీ విశ్వాసం ఆధారపడాలి తప్ప మనుషుల యొక్క జ్ఞానం మీద, మనుషుల మీద ఆధారపడితే మనిషి ఈరోజు ఉంటాడు, రేపు మారిపోతాడు, అవసరమైతే మాయమైపోతాడు. మాయమైపోయే మనుషుల మీద నీ విశ్వాసం ఆధారపడకూడదు. ఎప్పటికీ మారని వాక్యం మీద మన జీవితాలు కట్టబడితే ఎంత అమోఘంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని గుర్తించి పౌలు భక్తులు వేరే ప్రాంతానికి వెళ్ళే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలను, కుటుంబాలను ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికిని, వాక్యానికి, కృపావాక్యానికి అప్పగిస్తూ ఉండండి. కృపావాక్యానికి అప్పగిస్తూ ఓ మాట అంటా ఉన్నాడు అక్కడ, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పచ్చబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహింపబట్టకు శక్తిమంతుడు అని చెప్పాడు. ఇక్కడ కీ పాయింట్ దొరికింది మనకి. ఇంతకీ స్వాస్థ్యం ఎవరికి అని అంటే పరిశుద్ధ పచ్చబడిన వారికి. అంటే పరిశుద్ధులకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తాడనమాట. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఎలాంటి ఆస్తిది? పరసంబంధమైన ఆస్తి. ఇప్పుడు చెప్పాలి మీకు, ఆస్తి ఎంతమందికి కావాలి? ఇది ఎత్తలా మాట్లాడేటండి. నేనైతే 2 చేతులు ఎత్తేస్తాను. ఓ చేతిలో మైక్ ఉందని ఓ చేయి ఎత్తాను. అసలు ఈ మాట అనగారు 2 చేతులు ఎత్తేస్తాను. ఆస్తి వద్దంటారా? ఆస్తి కావాలి మనకి. భౌతిక సంబంధమైన ఆస్తి కావాలి, అలానే పర సంబంధమైన ఆస్తి కూడా కావాలి. అయితే పర సంబంధమైన ఆస్తి వెనకాలే భౌతిక సంబంధమైనది ఉంది. ముందు పర సంబంధమైన తర్వాత దాని వెనకాల వస్తుందన్నమాట. గతంలో చెప్పాను, పర సంబంధమైన ఆస్తి ఇంజిన్ అనుకుంటే, రైలు బండి ఇంజిన్ అనుకుంటే, భౌతిక సంబంధమైన ఆస్తి పెట్లు అనమాట అండి, బోగీలు. మనోడు ఏం చేస్తాడు? బోగినే పట్టుకుంటాడు, ఇంజిన్ వదిలేస్తాడు. అక్కడే ఉంటుంది. ఎన్నాళ్ళు చూసినా ఆ పట్టాల మీద ఉంటుంది. ఇంజిన్ లేదు కదా అది. ఇంజిన్ లేని బోగిని పట్టుకుంటే అది ఎక్కేసి పడుకున్నా, ఇంజిన్ లేని బోగి ఎక్కేసి భలేగా ఉందా ఖాళీగా ఉందని ఎక్కి పడుకున్నాం అనుకోండి, వెళ్తుందా? వెళ్దండి. ఎందుకు వెళ్దో చెప్పండి? అది దానికి ఇంజిన్ లేదు. ఇంజిన్ లేదు. అర్థమవుతుందా ప్రియులారా? విషయాన్ని ఆలోచన చేయాలి. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తి ఏదైనా ఫస్ట్, భౌతిక సంబంధం ఏదైనా మనకు రావాలంటే ఫస్ట్ ఆత్మ సంబంధమైంది మనం పట్టుకోవడానికి ప్రయత్నం. అంటే ఇంజిన్ పట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ పెట్టి కాబట్టి ఇంకో పెట్టి తగులుకున్నా లాగెత్తది. అయితే ఇంజిన్ మీదన్నా కూర్చుని వెళ్ళిపోవచ్చు మనం. అంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. అర్థమవుతుందా ప్రియులారా? ఎవరు ఈ స్వాస్థ్యాన్ని పొందుతారు అంటే క్రీస్తునందున్న వారు మాత్రమే పొందుతారు. ఎవరు ఈ ఆస్తిని పొందుతారు అని అంటే దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే ఈ ఆస్తిని పొందుతారు. ఎవరు ఈ ఆస్తిని పొందుతారు అంటే పరిశుద్ధ పచ్చబడిన వారు మాత్రమే ఈ ఆస్తిని పొందుతారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, మరొక 2 విషయాలు ఒకే వాక్యంలో మనకు కనబడతాయి. పేతురుకు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 3-4 వచనం, 4-5 చదువుకుందాం. 4-5. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు దేవుడు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది స్వాస్థ్యమనగా ఆస్తి మనకు కలుగునట్లు దేవుడు తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేశాడట. అర్థమవుతుందా ప్రియులారా? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనటువంటి ఆస్తి మనకి ఇవ్వడానికి మనల్ని మరలా జన్మింపజేశాడట.
అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే మనిషికి జన్మలు 2 అన్నమాట. జన్మలు 2 ఉన్నాయనంటే మరణాలు కూడా 2 ఉంటాయా? ఎస్, 2 ఉన్నాయి. 2 జన్మలు మనిషికి. అంటే మనిషి 2 సార్లు పుట్టే అవకాశం ఉంది, అలాగే మనిషి 2 సార్లు చచ్చిపోయే అవకాశం ఉంది. ఇది అర్థం కాకపోతే ఆయన ఎవడరా బాబు బుర్రబాబు 2 సార్లు పుడతాడట, 2 సార్లు చచ్చిపోతాడట, గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బుర్రపాడైపోయిందిరా బాబు అనేవాడు లేకపోలేదు, సరిగా అర్థం కాకపోతే. ఒక జన్మ తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి రావటం, ఇది భౌతిక జన్మ అన్నారు దీన్ని. భూమి మీద ఉన్న ప్రతి వారికి ఈ జన్మ యొక్క అనుభవం ఉంటుంది. రెండో జన్మ బాప్టిసము పొందినప్పుడు, ఏమండి, దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏ వ్యక్తి అయితే క్రీస్తును ఒప్పుకొని బాప్టిసము పొందుతారో వారు రెండవ జన్మ దేవునికి జన్మిస్తున్నారు. దీన్నే ఆత్మ సంబంధమైన జన్మ అన్నారు. నేను 2వ సారి జన్మించాను, ఏ సంవత్సరంలో ఏ తారీఖునో చెప్పమంటే చెప్తాను. అలాగే మీరు కూడా 2వ సారి జన్మించిన బిడ్డలు చాలామంది ఉన్నారు. కొంతమంది మర్చిపోయి ఉంటారు ఆ డేట్. నేను బాప్టిజం పొందినటువంటి ఆ రోజు నేను దేవునికి పుట్టాను. ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఇది. నేను దేవునికి పుట్టాను. మనం అందరం ఎవరికి పుట్టాం? దేవునికి పుట్టాం. దీన్ని ఏమన్నారండి? జన్మ. ఇంతకీ ఈ జన్మ ద్వారా మనకు వచ్చే గొప్ప లాభం ఏంటో తెలుసా? రెండవ జన్మ ద్వారా మనకు వచ్చే లాభం ఏంటో మీరేమన్నా చెప్పగలిగితే చెప్పండి. అది మన కొరకు మహాదేవుడు దాశించినటువంటి ఆస్తిని పొందుకుంటాం. ఆ ఆస్తిని ఇవ్వడానికే రెండవ జన్మ అనుగ్రహించాడు మనకి. ఆ రెండో జన్మ లేకపోతే ఇంకా ఈ చీపురు గట్ట, ఆ చేటే, ఆ పాంచేటే, ఈ ఆస్తే. కానీ రెండో జన్మ ద్వారా మనకి అద్భుతమైనటువంటి ఆశీర్వాదము, మహాదేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము, అదే ఆస్తి అని చెప్తున్నాడు. స్వాస్థ్యం అని అంటున్నాడు. అంటే క్రొత్తగా జన్మించినటువంటి వారికి మాత్రమే, రెండవ జన్మ జన్మించినటువంటి వారికి మాత్రమే ఈ ఆస్తి అన్నమాట. అలాగే రెండవ మరణం కూడా ఉంది. మొదట మరణం అందరూ చచ్చిపోతున్నారు చూసారా? అందరికీ వస్తుంది ఈ మరణం. భౌతికంగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మొదటి మరణం సామాన్యంగానే వస్తుంది. రెండవ మరణం ఉంది. ఏ వ్యక్తి అయితే దేవునికి దూరం అయిపోయాడో ఆ వ్యక్తి రెండవ మరణము అనగా అగ్నిగుండం, పాతాళ లోకంలో సాతానుడి కోసం ఏర్పాటు చేసినటువంటి అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలో పడిపోవటమే రెండవ మరణం. లేక దేవునికి దూరం అయిపోవటమే రెండవ మరణం. రెండవ మరణం నుండి తప్పించుకునే అవకాశాన్ని కూడా దేవుడు కల్పించాడు మనకి. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి. మహాత్ముడు యేసుక్రీస్తు లేకపోతే దేవుడు లేనట్టుగానే ఉండి అంతరించిపోదు మన ఆత్మ. కాలిపోయి ఇప్పుడుకో సాయంత్రానికో రేపుడుకో కాలిపోయి పోతుంది అనడానికి లేదు. ఈ ఆత్మకి సావు లేదు. మళ్ళీ ఆత్మకి సావు లేదు. కాబట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు అనుగ్రహించే ఈ పరసంబంధమైనటువంటి స్వాస్థ్యం అనగా ఆస్తి ఎవరికట? ఎవరికి? రెండవ జన్మ పొందినటువంటి వారికి మాత్రమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్నడు వేసాను, కుర్చీలు వేసాను నాన్న. కాబట్టి మనం ముగించుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 5వ వచనం చదువుకున్నాం అన్నది. 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా, చూడండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రం చేయబడి ఉన్నదట. పరలోకమందు భద్రం చేయబడ్డది. ఇందుకే పరలోకమందు భద్రం చేయబడ్డదేటి? స్వాస్థ్యము.
పరలోకమందు భద్రం, మన కొరకు భద్రం చేసాడంటే ఈ ఆస్తిని. అది ఎవరికో తెలుసా ప్రియులారా? విశ్వాసాన్ని కాపాడుకునే వారికి మాత్రమే, విశ్వాసాన్ని కాపాడుకునే వారికి మాత్రమే పరలోకమందు భద్రం చేయబడినటువంటి ఈ ఆస్తి మనకు అనుగ్రహిస్తాడట. విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలా? ఏమండి, విశ్వాసాన్ని కాపాడుకోవాలా? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది మరణ పర్యంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాను. ఒక వ్యక్తి బాప్తిసం పొందాడు అని అంటే దేవుడు కావాలని ఇష్టపడి దేవుడి దగ్గరికి వచ్చారనమాట. ఆయన నమ్మే వచ్చాం మనం. ఆయన నమ్మి వచ్చిన తర్వాత ఆ విశ్వాసంలోనే చచ్చిపోయే వరకు ఉండాలి. మరణ పర్యంతం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నాడు ఆయన. మధ్యలో కొన్ని దినాలు శ్రమలు వస్తాయి. అక్కడ మన ఈ ప్రకటన గ్రంథానికి ఒకసారి వెళ్దాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, పదవచనమా? 10వ వచనం. మరణ పర్యంతం వరకు ఉందా అన్నా? ఓకే, చదవనా? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అంటే అపవాది ఏం చేస్తాడట? మనల్ని శోధిస్తాడట. అపవాది మనల్ని శోధిస్తాడు అని చెప్తున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండండి అని చెప్తున్నాడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది. 10 దినాలు అంటే 1, 2, 3, 4, 9 తర్వాత వచ్చే 10 రోజులే ఈ శ్రమలు ఉంటాయని అనుకోకండి. 10 దినాలు అంటే తక్కువ ఎక్కువ? 100లో పోల్చుకుంటే 10 తక్కువ ఎక్కువ? 100 నెంబర్లు ఉన్నాయండి లైన్గా. ఇప్పుడు 70 ఎక్కువ 10 ఎక్కువ? ఏమండి, 70 ఎక్కువ అంటే 10 తక్కువ కదా. అంటే దేవుని పిల్లలకి శ్రమలు వస్తాయా? వస్తాయి. శ్రమలు కలుగు చేసేది ఎవరు? అపవాదం చెప్పాడు అక్కడ. అపవాది ఎన్ని రోజులు శ్రమలు కలిగిస్తాడట? 10 రోజులు. అంటే చాలా తక్కువ. ఈ శ్రమలు చూసేసి అల్లుపోయి దద్దరెళ్ళిపోయి భయపడిపోయి అమ్మ బాబోయ్ అని చెప్పేసేసి ఏం చేస్తామనంటే ఎన్ని పార్టీ విశ్వాసాన్ని మార్చేస్తాం. దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మరొక వైపుకి. అలా మార్చే వాళ్ళు ఉన్నారా లేదా? ఉదాహరణకు ఇప్పుడు నాకే ఏదో నీరసం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాను, తగ్గుతలేదు. కాయలు ఎక్కుతున్నాయి, తగ్గుతలేదు. ఏం చేసినా తగ్గుతలేదు. మందులు వాడమన్నారు, వేసుకున్నాను, తగ్గుతలేదు. అప్పుడు ఎవరో పలకరించడానికి వచ్చింది. పాపం పాస్టర్ గారు బాగాలేదట అని పలకరించడానికి వచ్చింది. అమ్మ ఒక 3 నీళ్ళు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి తగ్గుతూ లేదమ్మా, ఇలా ఉంది పరిస్థితి అని అన్నాను అనుకోండి. పాస్టర్ గారు మీరు ఏమనుకోనంటే మాట చెప్తాను. నా ఆశ ఏంటి? బేగా ఆరోగ్యంగా ఉంటే బాగుపడిపోతాను కదా అని కోరుకుంటుంది కదా. బలహీనంగా ఉన్నవాడు ఆరోగ్యం వస్తే బాగుంటుంది. చెప్పమ్మా బాబు అంటాం. పలానా చోటకి వెళ్తే అనుమానం లేకుండా బాగుపడు. నా కళ్ళ ముందు నేనే తీసుకెళ్ళాను ఎంతోమందిని, చాలా బాగా పనిచేసింది అంటే లోపల ఏదో చిన్న ఆశ పడుతుంది. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం మందులకి, ఇన్ని టెస్ట్లకి ఇన్ని డబ్బులు, మందులకి ఇన్ని హాస్పిటల్ దిగడం తాకలేదు. చిన్న ప్రయత్నం చేద్దాం. ఏం పోయింది? ఎంతో కాదు కదా, 100 రూపాయలే కదా, 200 కదా, 500 కదా. ఇప్పుడు ఏం పడుతుంది మనలో? ఆశ పడుతుంది. ఆశ వల్ల మనం వెళ్తాం, చేస్తాం. ఇప్పుడు ఏమైంది? నా విశ్వాసం దేవుని మీద ఇప్పుడు వరకు ఉన్నటువంటి విశ్వాసం మరొక వైపు. విశ్వాసం అంటే నమ్మకం. ఇప్పుడు నా నమ్మకం మరొక వైపు కూడా తిరిగింది. దేవుని కాని దానికి తిరుగుతుంది, అసత్యానికి తిరుగుతుంది. ఇప్పుడు నా నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని ఇప్పుడు మార్చానా లేదా? మరణం వరకు నమ్మకంగానే మధ్యలోనే బకెట్ తన్నేసానా? మధ్యలోనే పార్టీ మార్చేశాను. ఇలాగే ఎంతోమంది శ్రమలకు భయపడి, అప్పుకు భయపడి, శోధనలకు భయపడి
వేరే 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 వాటికి నమ్మి కూడా దేవుని తాకాటు పెట్టేవారు, విశ్వాసాన్ని తాకాటు పెట్టేవాళ్ళు, భక్తిని తాకాటు పెట్టేవారు, అవిశ్వాసులుగా కొనసాగే వాళ్ళు ఎంతోమంది ఎక్కడెక్కడో ఉన్నారనుకుంటే పొరపాటే. ఎక్కడెక్కడ ఉన్నారో అనుకుంటే పొరపాటే. పేర్లతో సహా నేను చెప్పగలను, కానీ చెప్పను. బాధపడతారు, కుమ్ములు బాధపడి అవసరమైతే అన్నం తినకుండా పోతారు. నేను బాధపడితే పనులు మీ మనస్సాక్షిని అడగండి. నా విశ్వాసం దేవుని మీద ఉందా, వేరే దాని గొట్ట నేను నమ్ముతున్నానా? దేవుని మీదే ఉందా? ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకు వచ్చినా దేవుని మీదే ఉందా, వేరే దాని గొట్ట మొగ్గు చూపుతున్నానా? ఈరోజు మంచిది కాదు, పలానా రోజు, లేకపోతే ఇది ఇలా చేస్తే కాదు, అది. ఇవన్నీ తెలుసో తెలియకో పూర్వకాలం అజ్ఞానులు ప్రవేశపెట్టారు. నువ్వు దేవుని బిడ్డవే, దేవుని వారసురాలివి, దేవుడి వారసుడివి. నీ కొరకు పరలోకమందు ఏముంచాడట? స్వాస్థ్యాన్ని భద్రం చేశాడట. మహాదేవుడు భద్రం చేశాడు. ఆస్తిని ఇవ్వడానికి ఆయన భద్రం చేస్తే ఇందని తిరుగుతున్నావు ఏంటి నువ్వు? వాళ్ళ మాట వీళ్ళ మాట విని అయ్యయ్యో నీ శ్వాసాన్ని తాకడ పెడుతున్నావు. ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నీ సర్వీసు ఒక్కసారే ఎక్కడ పోసినట్టు అయ్యింది? ఏమండి, బూడిదలోనా గంగలోనా? బూడిద కొట్ట కొంచెం బాగుంటుంది, బూడిదాని కూడదండి. బూడిద కొట్ట బాగుంటుంది, బూడిదాని కూడదు. ఆ మాట అనొచ్చు, అనకూడదు ఇక్కడ. ఏమండి, అంత భయంకరమైనటువంటి స్థితిని నీ విశ్వాసానికి తలాతోకాలు లేనటువంటి దిక్కుమాలకి నువ్వు నమ్మి, ఆ సిద్ధాంతాలను నమ్మి, ఆచారాలను నమ్మి దేవుని బిడ్డలో నుండి తొలగిపోతా ఉన్నావు. అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏమండి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. 10 రోజులే అన్నట్టు కొద్ది కాలమే వస్తాయి, శాశ్వత కాలం ఉండవు. యోబుకి రాలేదా? ఏమండి, విశ్వాసాన్ని ఏమైనా తాకడ పెట్టాడు ఆయన? సావైనా బ్రతికైనా నీ చిత్తమేనా ఆయన అన్నాడు. ఆయన మనకి ఒక మోడల్. ఏమండి, అబ్రహాం ఒక మోడల్ మనకి. భక్తులు అందరూ మనల్ని నడిపిస్తున్నారు విశ్వాస జీవితాన్ని. నేను ఇలాగ ఉన్నాను, మీరే ఇలాగ ఉండండి అని చెప్తున్నారు మనకు. ఒకవేళ అలాగుంటే ఏమిస్తాడండి మనకి? మరణం వరకు నమ్మకంగా ఉంటే నాకు ఏమైనా లాభం ఉందా? ఏంటి లాభం? అబ్బా, జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నాడు. జీవ కిరీటం ఇస్తాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఊరికే అలాగే చెప్తారా పాస్టర్ గారు అని గాలి తీసేసేవారు కూడా లేకపోలేదు. అలా చెప్తారు. ఒక ఆవిడ పెద్దగా ఉన్నప్పులేండి అది. ఏమండి, ఏటమ్మా ఏటి ఈ పరిస్థితి ఏంటి, ఎలా చేస్తున్నారు, ఎందుకమ్మా రక్షణ పొందాం అని ఆయన కోణంలో ఆయన చెప్తే, పాస్టర్ గారు మీద వెళ్దావు, దేవుని చేసి దేవుని చేయాలా, దెయ్యాన్ని చేసి దేవుని చేయాలి అంటే నువ్వు 2 గదులు ఉన్నాయన్నమాట నీ దగ్గర. దేవునికో గది, దయ్యానికో గది ఉంది. గొప్ప చిత్రం ఏంటనంటే, గొప్ప చిత్రం ఏంటో చెప్పరా ప్రియులారా? ఏమండి, దేవుని గది వారానికి ఒక రోజే తీస్తుంది తలుపు. దేవుని గది వారానికి ఒక రోజే తలుపు తీస్తుంది. దయ్యం గది ఎనీ టైం ఓపెన్, తాళం కప్పలేదు దానికి. ఇంకా ఏమండి, దెయ్యం గదికి ఉంది, దానికి తాళం కప్పలేదు, తలుపులు ఎప్పుడు తీసి ఉంటాయి. సోమవారం నుండి శనివారం వరకు తీసే ఉంటాయి. దేవుని గదికి ఒకరోజే తీస్తుంది, ఆదివారం. అదేనా టయానికి తాళం కాపాడితేనే. ఆ టయానికి కూడా తాళం కాపాడలేదనుకోండి, వచ్చి వారం తీసుకుందాంలే ఉంటాడు. ఎందుకండో నేను ఎప్పుడు తెస్తే అప్పటి వరకు ఆ గదిలో ఉంటాడు. దెయ్యం గదికి వేయలేదేడు తాళం. అమ్మమ్మమ్మ, అసలు దాంతో ఏం ముడిపడి ఉంది మన జీవితం అన్నట్టుగా ఉంటున్నారు. ఇదో నవ్వడానికి కాదు కానీ సీరియస్. లేరా, ఉన్నారా లేదా? మీ మనస్సాక్షిని అడగండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, విశ్వాసము ద్వారా విశ్వాసాన్ని కాపాడుకునే వారికి మాత్రమే మహాదేవుడు అనుగ్రహించే పరసంబంధమైనటువంటి ఆస్తినిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆస్తినిస్తానని వాగ్దానం చేస్తున్నాను. చెప్పాలి, మీరు చెప్పాలి. ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకున్నాం? క్రైస్తవుల స్వాస్థ్యము. దేవుని పిల్లలు, దేవుని వారసులు వీరు. వారసులకి దేవుడు ఆస్తిని వాగ్దానం చేశాడు. ఈ ఆస్తి పరసంబంధమైంది, భూ సంబంధమైంది కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాలు, పురాతన కాలంలో దేవుడు అబ్రహాముకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఏంటది? కానాను దేశాన్ని. లేవీయులకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఏంటది? దశమ భాగాలను. క్రైస్తవులు కూడా స్వాస్థ్యం ఇచ్చాడు. అదే పరసంబంధమైనటువంటి స్వాస్థ్యము అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మనం రక్షణ పొందినప్పుడే దేవుడు ఈ స్వాస్థ్యానికి, ఆస్తికి ముందుగానే భజన ఇచ్చేసాడట. రక్షణ పొందినప్పుడే భజన ఇచ్చేసాడట. ఏంటి ఆ భజన? దేవుని పరిశుద్ధాత్మను అడ్వాన్స్గా ఇచ్చాడట. ఇతను నాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి పరలోకమందు ఆస్తి దాయబడి ఉంది అని ఈ అడ్వాన్సే చెప్తుందట. ఆత్మ చెప్తుంది అనేటువంటి విషయం. పరసంబంధమైనటువంటి స్వాస్థ్యం ఎటువంటిదో చెప్పండి. 6 పాయింట్లు చెప్పాను. ఎటువంటిదో చెప్పండి. ఫస్ట్ ఈ పక్కలు చెప్పండి. ఈ పక్క మౌనంగా ఉండండి. ఈ పక్కలు శ్రేష్టమైంది. ఈ పక్క చెప్పండి. ఏమండి? స్థిరమైనది. రెండవది నిత్యమైనది. నాలుగవది అక్షయమైనది. ఐదవది నిర్మలమైనది. ఆరవది వాడబారనటువంటి స్వాస్థ్యము. ఒకే స్వాస్థ్యము అంటే ఇంత గొప్పదని 6 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఎవరికి స్వాస్థ్యం అనుగ్రహించబడుతుంది? క్రీస్తునందున్న వారికి మాత్రమే, దేవుని ప్రేమించే వారికి మాత్రమే, పరిశుద్ధులుగా ఉన్నవారికి మాత్రమే, బాప్తిసం పొందినటువంటి వారికి మాత్రమే, విశ్వాసాన్ని మరణం వరకు కాపాడుకున్న వారికి మాత్రమే ఈ ఆస్తి అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయం చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాము భక్తుడు గురించి ఒక మాట చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ముగింపులో ఉన్నాం మనం. 10-15 వరకు చదువుకుంటే 11-10 వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, అబ్రహాం ఎదురు చూస్తున్నాడట. పునాదులు, దేవుడు శిల్పి నిర్మాణకుడే ఉన్నాడు ఒక పట్టణానికి. ఇందుకే ఏ పట్టణం అది? పరలోకమను పట్టణానికి దేవుడు శిల్పి నిర్మాణకుడు. ఆ పట్టణం కొరకు అబ్రహాము ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తున్నాడు. అంటే అబ్రహాము భక్తుడు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళలేదు. ఎదురు చూస్తున్నాడంటే వెళ్ళాడా? వెళ్ళలేదనా? అబ్రహాము కూడా వెళ్ళలేదు. మరి పరలోకానికి వెళ్ళి వచ్చానన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఒకడు ఏకంగా పరలోకానికి వెళ్ళి వచ్చేసాను, ఆ పక్కన పెద్ద ఇల్లు ఉందా, ఈ ఇల్లు బంగారంగా ఉందా, ఈ ఇల్లు చూసినట్టు ఇందులో ఉన్న వాక్యం చదివేసేసి. ఏమండి? కాబట్టి కాదు, అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను గనుక తాను వయసు గతించినైనను గర్భము ధరించుటకు శక్తి పొందిందట. అందుచేత మృతుడైన ఆ యొక్కన నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందల ఇసుక వలె లెక్కింపశోక్యము కానీ ఇసుక రేణు వలె సంతానం కలిగింది అంటున్నాడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము పొందకపోయినను దూరం చూసి ఏం చేశారట? ప్రైజ్లాడు చెప్పారమ్మా అనుకుంటున్నాను. ప్రైజ్లాడు కాదు, వందనము చేసి. ప్రైజ్లాడు దేవునికి చెప్పాలి, వందనాలు మనుషులకు చెప్పాలి. ఒకరికొకరు వందనాలు చెప్పాలి. ప్రైజ్లాడు అంటే అర్థం ఏంటనంటే దేవుడు స్తుతింపబడును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక అని అర్థం. ఒకరికొకరు ఎదురయ్యారు అనుకోండి, ఏం చెప్పాలి మనం? వందనం. ఒకరికొకడు వందనం అంటే శుభాలు చెప్పుకోవటం అన్నమాట, క్షేమాన్ని అడగటం అన్నమాట. అక్క ఎలా ఉన్నావు, మాయ ఎలా ఉన్నావు అని అడుగుతాం కదా. బైబిల్ పరిభాషలో దేవునికి ఓ పేరు ఇచ్చాడు, వందనములు. ఇంకొకరు మరణాత అంటుంటాడు. ఏదో అంటే మాదో గ్రూపు, మేము లోకంలో కలం, మాకు ప్రత్యేకమైనటువంటి విధానం అని చాటుకోవడానికి. నో, బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దూరము నుండి చూసి వందనము చేసి
ఏమండి, దూరమును చూసి వందనాలు చేసి ఏం చెప్తున్నారంటే వీళ్ళు, తాము భూమి మీద పరదేశములు యాత్రికులమే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విషాదపరుచున్నారు కదా అన్నిటిని విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధ చేయబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ శ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్తున్నాను. మనం ఏ స్వాస్థ్యము కొరకు ఎదురు చూస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేయాలి. మనం ఏ స్వాస్థ్యం, ఏ ఆస్తి కొరకు మనం పురాకులు పడుతున్నాం? పరసంబంధమైన ఆస్తి కొరక, భూ సంబంధమైన ఆస్తి కొరక అనేటువంటిది. పరసంబంధమైన ఆస్తి శాశ్వతమైంది. ఈ స్వాస్థ్యాన్ని మనం పొంది మరింత దేవునికారంగా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో మనం మన కుటుంబం అభివృద్ధి చెందుదాం. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను.